ఈరోజు ప్రజా పరిపాలన అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష విద్యార్థి నాయకుల మీద సోషల్ మీడియా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు కేసులు కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూడండి, మేము మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనాయి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? మీరు 6 గ్యారెంటీలు అదేవిధంగా 42 420 హామీలు ఎక్కడ పోయినాయని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు సోషల్ మీడియా వేదికగా మేము ఆ పోస్టులు పెడుతుంటే ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఈరోజు సైబర్ క్రైమ్ నుంచి ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే సైబర్ క్రైమ్ పిఎస్కు రావాలి, లేని పక్షంలో మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసి తీసుకుపోదామని ఈరోజు పిఎస్ నుంచి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా మీరు ఇస్తున్నటువంటి హామీలు ప్రజలకు ఇచ్చే వరకు ఒక విద్యార్థి సంఘంగా, విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉంటా. మీలాంటి ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ఈ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి చెంచాలు ఎంతమంది నా మీద కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి పెట్టినా ఎటువంటి భయపడే ప్రసక్తి లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరే వరకు మా పోరాటం ఆగదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీలాగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా చాలామంది జర్నలిస్టు పేరుతో కూడా చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడటం అయితే జరుగుతుంది బహిరంగంగా. మరి వాళ్ళందరి మీద కానటువంటి కేసులు మరి ఈ విద్యార్థిగా ఉన్నటువంటి మీ మీద ఎందుకు? నేనేమంటున్నానంటే, ప్రభుత్వము ఏమన్నది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమన్నది, మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. పింఛను పెంచుతామని చెప్పారు. అదేవిధంగా వితంతు పింఛన్ అయినా కానీ, వృద్ధులకైనా కానీ పింఛను ఇస్తామని చెప్పారు. అది అమలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నా, అది అమలు కాలేదు. మీ హైడ్రా పేరు చెప్పి ఈరోజు నిరుపేద కుటుంబాలు అన్నటువంటి ఇళ్ళకు కూలుస్తారు. అరే, ఎందుకు కూలుస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడగా ఈ విషయాల మీద మేము ప్రశ్నిస్తాం. రైతులకు మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? మీరు ఈరోజు ఒడ్లు కొనుగోలు లేక ఈరోజు వర్షాలకు తడి ముద్దవుతుంది. ఆ ఒడ్లు ఎందుకు కొంటలేరు? రైతు సమస్యలు ఎందుకు కొంటలేరు? రైతు బంధు ఎందుకు ఇస్తలేదు? ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు అని ఎక్కడెక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు 1.5 ఇయర్ నుంచి మేము సీఎం యొక్క రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మలైనా కానీ, రేవంత్ రెడ్డి మీద నిరసన కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు కేసులు మా మీద బుక్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మీరు హామీలు, నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు సాధించే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలైంది అయితే ఏం లేదు. మరి అప్పుడు ప్రశ్నించినటువంటి మీరు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. మరి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎందుకు ఇష్టానుసారంగా విమర్శించడం కానీ, ఇష్టానుసారంగా ప్రశ్నించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఒక విద్యార్థిగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ధర్నాలు చేయొద్దు అనే ఒక సర్క్యులర్ తీసుకొచ్చి, మీకు ఒకటి గుర్తుండదు, గుర్తుపెట్టుకొని, సర్క్యులర్ తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేయొద్దు, రాష్ట్రాలు చేయొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించదు. 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అని వేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. కాబట్టే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. నిరుద్యోగ విషయంలోనే కానీ, రైతుల విషయంలోనే, సంక్షేమ మిత్రులనే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా బహిరంగంగా ప్రశ్నిస్తాం, సోషల్ మీడియాగా ప్రశ్నిస్తాం. మీరు ఏ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి అయితే లేదు. మేము మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరే వరకు మా పోరాటం ఆగుతుంది. ఈరోజు ప్రజా పరిపాలన అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష విద్యార్థి నాయకుల మీద సోషల్ మీడియా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూడండి, మేము మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనాయి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? మీరు 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఎక్కడ పోయినాయని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు సోషల్ మీడియా వేదికగా మేము ఆ పోస్టులు పెడుతుంటే ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఈరోజు సైబర్ క్రైమ్ నుంచి ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే సైబర్ క్రైమ్ పిఎస్కు రావాలి, లేని పక్షంలో మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసి తీసుకుపోదామని ఈరోజు పిఎస్ నుంచి నన్ను బెదిరిస్తూ ఉన్నారు.
నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఏం పెట్టినా, మీరు ఇస్తున్నటువంటి హామీలు ప్రజలకు ఇచ్చే వరకు ఒక విద్యార్థి సంఘంగా, విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉంటా. మీరు మీలాంటి ఎన్ని కేసులు పెట్టినా, ఏం పెట్టినా, ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి చెంచాలు ఎంతమంది నా మీద కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి పెట్టినా ఎటువంటి భయపడే ప్రసక్తి లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు అసలు ఇస్తున్నటువంటి హామీలు ఏరే వరకు మా పోరాటం ఆగదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీలాగా సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా చాలా రకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా చాలామంది జర్నలిస్టు పేరుతో కూడా చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడటం అయితే జరుగుతుంది బహిరంగంగా. మరి వాళ్ళందరి మీద కానటువంటి కేసులు మరి ఈ విద్యార్థిగా ఉన్నటువంటి మీ మీద ఎందుకు? నేనేమంటున్నానంటే, ప్రభుత్వము ఏమన్నది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమన్నది, మేము 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. పింఛను పెంచుతామని చెప్పారు. అదేవిధంగా వితంతు పింఛనైనా కానీ, వృద్ధులకైనా కానీ పింఛను ఇస్తామని చెప్పారు. అది అమలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నా, అది అమలు కాలేదు. మీ హైడ్రా పేరు చెప్పి ఈరోజు నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి ఇళ్ళ కూలుస్తారు. అరే ఎందుకు కూలుస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడగా ఈ విషయాల మీద మేము ప్రశ్నిస్తున్నాం. రైతులకు మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది? మీరు ఈరోజు ఒడ్లు కొనుగోలు లేక ఈరోజు వర్షాలకు తడి ముద్దవుతుంది. ఆ ఒడ్లు ఎందుకు కొంటలేరు, రైతు సమస్యలు ఎందుకు కొంటలేరు, రైతు బంధు ఎందుకు ఇస్తలేదు, ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు అని ఎక్కడెక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు 1.5 ఇయర్ నుంచి మేము సీఎం యొక్క రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మలనే కానీ, రేవంత్ రెడ్డి మీద నిరసన కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు కేసులు మా మీద బుక్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఏం పెట్టినా, మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మీరు హామీలు, నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు సాధించే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలైందైతే ఏం లేదు. మరి అప్పుడు ప్రశ్నించినటువంటి మీరు ఇప్పుడు సంవత్సరంన్నర అయితుంది. మరి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎందుకు ఇష్టానుసారంగా విమర్శించడం గానీ, ఇష్టానుసారంగా ప్రశ్నించడం గానీ ఇయన్నీ జరుగుతా ఉన్నాయి? ఒక విద్యార్థిగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ధర్నాలు చేయొద్దు అనే ఒక సర్క్యులర్ తీసుకొచ్చి, మీకు ఒకటి గుర్తుండదు, గుర్తుపెట్టుకొని, సర్క్యులర్ తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేయొద్దు, రాష్ట్రాలు చేయొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించదు. 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అని వేసినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. కాబట్టే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. నిరుద్యోగ విషయంలోనే కానీ, రైతుల విషయంలోనే, సంక్షేమ మిత్రులనే, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఏం పెట్టినా బహిరంగంగా ప్రశ్నిస్తాం, సోషల్ మీడియాగా ప్రశ్నిస్తాం. మీరు ఏ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి అయితే లేదు. మేము మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరే వరకు మా పోరాటం ఆగుతుంది.